నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. బీసీలకు 42% రిజర్వేషన్ను ఆమోదిస్తూ తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాసనసభ సభ్యులకు ప్రభుత్వానికి ధన్యవాదాలను తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ మరియు బీసీ సెల్ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. డీసీసీ బీసీ సెల్ అధ్యక్షులు పులి అంజనేయులు గౌడ్ గారు, నగర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ గారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు, ప్రధాన కార్యదర్శులు మూల వెంకట రవీంద్రరెడ్డి గారు, డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్ మల్లికార్జున రాజేంద్ర గారు, ఆకారం భాస్కర్ రెడ్డి గారు, మాచర్ల ప్రసాద్ గారు, శుక్రుద్దీన్ గారు, వంగల విద్యాసాగర్ గారు, పడిశెట్టి టేల భూమన్న గారు, ఆకుల నరసన్న పటేల్ గారు, కట్ల సతీష్ గారు, కర్ర రాజశేఖర్ గారు, హైమద్ అలీ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ రేవెన్న రాజమల్లయ్య గారు, చింతల కిషన్ పటేల్ గారు, కంగనాల అనిల్ కుమార్ గుప్తా గారు, ఎంఏ కరీం గారు, సలీముద్దీన్ గారు, శ్రీనివాస్ గారు, అజీం గారు, సుంకరి గణపతి గారు, మార్కరాజు గారు, బాబన్న గారు, జమీలుద్దీన్ గారు, శ్రీనివాస్ గారు, రమేష్ గారు, రాజ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు కమరుద్దీన్ గారు, లింగంపల్లి శ్రీనివాస్ గారు, బాబు గారు, రాజిరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, నరేష్ గారు, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బోనాల అశోక్ గారు, తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, వివిధ విభాగాల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. బాజా భజంత్రులను వాయిస్తూ నృత్య ప్రదర్శనలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు. అత్యంతం ఆసక్తికరం. ఈ వీడియో చివరి వరకు చూడండి.
కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో చట్టాన్ని సవరించి తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం ఆశ్చర్యపడే విధంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరి చట్టాన్ని 42% చేస్తూ నిన్న చేసినటువంటి 2 చట్టాలను పూర్తిగా తెలంగాణ ప్రజలను ఇప్పుడు వర్షం ఎట్లా పడుతుందో అట్లా సంతోషంలో ముంచెత్తినటువంటి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అదేవిధంగా నగర అధ్యక్షుడి ఆధ్వర్యంలో మా ముఖ్య అతిథిగా వెల్చాల రాజేందర్ రావు గారు వచ్చిన సందర్భంగా మేము పటాకులు కలిసి బ్యాండు భజంత్రీలతో నృత్యాలు చేయడం జరిగింది. ఇంతకు ముందు జరిగినటువంటి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సవరిస్తూ 10 సంవత్సరాల పాలనలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీసీలను అణగదొక్కినందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే 42% బిల్లును చేసింది. దాన్ని రాష్ట్రపతి వద్దకు పంపగా అక్కడ సవరించాల్సింది పోయి పెండింగ్లో పెట్టించినటువంటి బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలకు సిగ్గుపడే విధంగా ఇక్కడ నిన్న 2018 285 ప్రకారం అదేవిధంగా 2019 29 చట్టం ప్రకారం చట్ట సవరణ చేసి తెలంగాణ మొత్తానికి 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిది, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నదని ధైర్యంగా గల్లు ఎగిరేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుందనడానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మేము అందరం కూడా పండుగ చేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై పొన్నం, జై కాంగ్రెస్. కూడదు అని ఆలోచించి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి ఈరోజు మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులే. కానీ మీరు చూస్తూ ఉన్నారు, ఒక్కరు కూడా ఏదైతుందో వారికి దుగ్ధ బాధ అన్నది 42% రాకపోతే బలహీన వర్గాలకు ఎంత అన్యాయం అవుతుంది అన్న చిన్న బాధ దుగ్ధ కూడా లేదు. ఎంపీ గారు అంటారు ముస్లిం సాకు పెట్టి 42% ఇవ్వకూడదు అని అంటాడు. గుజరాత్లో ముస్లిమ్స్కి ఏదైతుందో మోడీ గారు ఇంక్లూడ్ చేసిన రిజర్వేషన్స్లో మరి అప్పుడు లేని బాధ ఈరోజు తెలంగాణలో ఇస్తాము 42% అంటే ఈ పెద్ద మనిషికి ఎంత బాధ అవుతుందంటే ఈ 42% పెండింగ్ పెట్టాలి, దీంట్లో ముస్లిమ్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసినారు, ఇది చాలా అన్యాయము అని మాట్లాడడం జరుగుతుంది. గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యే అయ్యుండి బీసీ వర్గానికి చెందిన వాడయ్యుండి బీసీ వర్గాలు ఆయనను అత్యున్నత స్థాయికి తీసుకొస్తే కూడా ఆయనకి ఇప్పటికి కూడా ఏదైతుందో చీమ కుట్టినట్టు కూడా లేదు. 42% మీద బజార్లకు ఎక్కాలి, 42% మీద పోరాడాలి, 42% వస్తే నా బలహీన వర్గాలు మొత్తం మంది ఏదైతుందో అత్యున్నత స్థాయికి పోతారు అన్న ఆలోచన లేకుండా ఎట్లా దీన్ని తుంగలు దొక్కాలి అని చెప్పి ఆలోచించుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మరి ప్రజలందరూ దీన్ని అండర్స్టాండ్ చేసుకొని ప్రజలు మూకుమ్మడిగా స్వాగతించాలి. 42% రిజర్వేషన్ కాంగ్రెస్ చిత్తశుద్ధిని, రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధిని, పొన్నం ప్రభాకర్ గారి చిత్తశుద్ధిని మీరందరూ కలిసి మూకుమ్మడిగా దీన్ని మద్దతిచ్చి బయటికి వచ్చి బహిరంగంగా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏదైతుందో వాళ్ళ ఇళ్లకు పరిమితం అవుతారు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ మన దగ్గర ఎలక్ట్ అయిన వాళ్ళు అప్పుడు ఈ 42% ఓటు ద్వారా మీరు ఏదైతుందో మీ ఆయుధం ఓటు కాబట్టి దాన్ని ఏదైతుందో వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్లో మీరు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్ది వాళ్ళ మొహాల మీద గుద్దుతే మళ్ళీ ఎప్పుడేదైతుందో ఇళ్లకి వెళ్ళకుండా తయారు చేయాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇది బ్రహ్మాండమైన పర్వదినం మనకు. ఈ పర్వదినాన్ని కరీంనగర్ పట్టణము, కరీంనగర్ డిస్ట్రిక్టు మొత్తం ఏదైతుందో
దసరా పండుగ కన్నా ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతూ నన్ను పులి ఆంజనేయులు గారు ఈరోజు ఇక్కడికి పిలిచి ఈ వీడియోను అడ్రస్ చేసే అవకాశం ఇచ్చినందుకు నేను ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంతకన్నా ముఖ్య అంశం లేదు. నాయకత్వంలో ముందున్న వ్యక్తి మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా దానికి మద్దతు తెలిపిన రేవంత్ రెడ్డి గారు. మేము ఒప్పుకున్నాక నీకేం కష్టమవుతుందని నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం. ఒకవేళ కావాలనుకుంటే మీరు చెప్పుర్రి, మీకు ఇష్టం లేదా, ఇష్టం అయితే మీకు ఇష్టం లేదని చెప్పుర్రి, అదేదో ప్రజలు చూసుకుంటారు మీ సంగతి. కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తానా, మిస్టర్ బండి సంజయ్ గారు కావచ్చు, అదేవిధంగా గంగుల కమలాకర్ కావచ్చు, మీరు రాష్ట్రపతి దగ్గర ఈ ఫైలు పోయి ఓకే చెప్పడానికి సిద్ధంగా ఉంటే కూడా మీరు ఏదో లాబింగ్ చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు ఒకనయ్యి ఈరోజు ప్రజలకు రాణిస్తలేరు. రేపు పొద్దున ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అనేది మీరు ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ పరంగా ఇచ్చి రేపు దాదాపు 80% మందిని బీసీలో గెలిపించినటువంటి నాయకత్వం రేపు రేవంత్ రెడ్డి గారు, పొన్న ప్రభాకర్ గారు కూడా స్థానిక సంస్థలు తీసుకుంటారని ఈ సందర్భంగా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వర్కింగ్ ప్రెసిడెంట్గా పద్మాకర్ రెడ్డిగా మాట్లాడుతా ఉన్నా. ఇది నిజం, ఇది జరిగి తీరుతుంది. జై హింద్, జై కాంగ్రెస్. అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో మరి నిన్న జరిగినటువంటి మధ్యతరగతి బ్యాక్వర్డ్ క్లాసెస్ కు 42% రిజర్వేషన్లు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి మరి దాన్ని ఆమోదించడం జరిగింది. మరి మధ్యతరగతి సమాజం ఏదైతున్నదో వాళ్ళ బాగు కొరకు, భవిష్యత్తు కొరకు మరి ఇంత మనసు పెట్టి ఆలోచించి ఒక తీర్మానాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సమాజం అంతా రుణపడి ఉంటుంది. మరి అట్లాగే మరి గౌరవ రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గారు అయినటువంటి పెద్దలు అన్నగారు మరి పొన్నం ప్రభాకర్ గారు వారి చేతుల మీదుగా వారు ప్రవేశపెట్టడం, మరి ఇక్కడ మా కరీంనగర్ జిల్లా పక్షాన వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఎంతో గర్వంగా ఉన్నది మా బీసీ సమాజానికి చెందినటువంటి బీసీ శాఖ మంత్రి కరీంనగర్ గడ్డపై మరి వారి చేతుల మీదుగా మరి నిండు అసెంబ్లీలో ఆమోదించడం అనేది మాకు చాలా ప్రౌడ్ఫుల్గా ఉన్నది. మరి ఇందుకు వారికి ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ మరి బీసీలము అందరం కలిసి ఇక్కడ వారికి మరి కృతజ్ఞతా భావంతో మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను మొహమ్మద్ షిమరుద్దీన్, మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులం. మరి ఈ పార్టీలో మేము 2008లో సేవాదల్లో కూడా పనిచేయడం జరిగింది. మరి గౌరవ మరి పెద్ద నాయకులు ఇక్కడ ఆకార భాస్కర్ రెడ్డి గారు అన్నతోటి కూడా మేము కలిసి పనిచేయడం జరిగింది. గౌరవ బీసీ శాఖ మంత్రి గారితో కూడా ఎన్ఎస్యూలో పనిచేయడం జరిగింది. మరి సీనియర్ ఇక్కడ కార్పొరేటర్ గారు రాజేంద్రన్న గారు, కార్పొరేటర్ గారు అన్నగారు మారుతి గారు, ప్రసాద్ అన్న గారు, మరి మైనార్టీ నాయకులు కరీంబాయి గారు, మరి అందరూ మాతో పాటు అజీం గారు, మరి వీరంతా కూడా కలిసి ఉన్న ప్రభాకర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా అందరం కలిసి మరి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బీసీ. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తర్వాత మరియు బిల్లును కూడా ప్రవేశపెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఈరోజు కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సంబరాలు జరుపుకొని స్వీట్లు పంచుకోవడం జరిగింది. అలాగే బిల్లు ప్రవేశపెట్టిన బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పేరున వారందరికీ పాల్గొన్న వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కరీంనగర్ కాంగ్రెస్ పక్షాన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాచర్ల ప్రసాద్, ఎక్స్ కార్పొరేటర్, కరీంనగర్. ఈరోజు ఒక చారిత్రకరమైన నిర్ణయం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదంటే మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతుల వారందరూ కూడా వారి ముఖాల్లో చిరునవ్వు కనబడుతుంది. మరి నిజంగా అక్టోబర్లో జరిగే దసరా పండుగ బహుశా ఈరోజే కనబడుతుంది కరీంనగర్లో. మరి 42% బీసీలకు రిజర్వేషన్ ఇప్పించిన మహనీయులు. మా అదృష్టం ఏంటంటే, కరీంనగర్ జిల్లా ప్రజల అదృష్టం ఏంటంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్ ఉండడం, మరి బీసీలకు న్యాయం జరగడం చాలా సంతోషం. మరి దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక ఓసీ బిడ్డ అయి ఉండి కూడా ఒక మాట చెప్పాడు, ఈ తరంలో నాతోనే అంతమైనా కానీ నేను బాధపడను, నాకు కాబోయే నా బీసీ బిడ్డలందరికీ కూడా జనాభాలో సగం శాతం ఉన్న బీసీలందరికీ కూడా న్యాయం జరగాలని ఒక ఆలోచన కొద్దీ జనం ఎంతో రిజర్వేషన్ అంతా కల్పించాలని ఆలోచన కొద్దీ ఈ 42% ఇప్పించిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, మరి పొన్నం ప్రభాకర్ గారికి, యావత్ తెలంగాణ ప్రజలందరి తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా పేరు మడుపు మోహన్, నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉన్నాను. రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన చైర్మన్గా కొనసాగుతుంది. జై కాంగ్రెస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిరువటపల్లి కరీంనగర్, తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్, ఆటమ్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ చౌరస్తా కరీంనగర్. కార్యక్రమము సమాప్తము. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్.